వెల్కమ్ టు రాజనీతి. ఏపీ ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్యదీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. 2 రోజుల క్రితం విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సత్యదీపిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చిందని హాస్పిటల్లో చేరారు. హఠాత్తుగా మరణించారు. ఆసుపత్రి వర్గాలు మెడికల్ లీగల్ కేసు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అలాగే మృతురాలి సోదరి సరిత అనే ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ మరణానికి కారణం తెలియదని పోలీసులు చెప్తా ఉన్నారు. ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్ పీడీగా పనిచేస్తున్నారు. నిన్న ఈ వార్త చూసిన తర్వాత నాకు 4 నెలల క్రితం జరిగిన ఒక ఘటన గుర్తుకొచ్చింది. అది కూడా మీతో షేర్ చేసుకోవాలి. 4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో గొడవ జరిగి ఆ మహిళ తలని గోడకేసి బలంగా కొట్టడంతో ఆవిడ మరణించిందని ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త వచ్చింది. ఆయన ఏపీ క్యాడర్ అధికారి అయినప్పటికీ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ ఘటన జరిగింది కూడా హైదరాబాద్లోనే. ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి కేసు కాకుండా చూసుకున్నట్టు వార్తలు వచ్చినాయి. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న అధికారి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఈ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తనకు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆ మహిళ ఇంకొకళ్ళతో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఆమెతో ఘర్షణ పడి తలను గోడకేసి కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. అప్పటికే ఆమె మరణించిందని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ తీస్తే విషయం మొత్తం బయటకు వస్తుంది. కానీ ఈయన తన పలుకుబడితో ప్రమాదవశాత్తు కింద పడటం వల్ల తలకు దెబ్బ తగిలి మరణించినట్టుగా రాయించాడు. కేసు కాకుండా చూసుకున్నాడు. ఆ ఒక్కరోజుతో ఆ వార్తతో ఆ అంశం తెరమరుగైపోయింది. దాని మీద విచారణ లేదు. ఏపీ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి ఇంకొక ప్రముఖుడు కలిసి ఈ విషయం పెద్దది కాకుండా మేనేజ్ చేశారని చెప్తున్నారు. మామూలుగా అయితే ఒక హత్య జరిగితే ఏదో ఒక విధంగా కూపిలాగి నిందితులను పట్టుకునే ప్రతిభావంతులైన హైదరాబాద్ పోలీసు కూడా ఈ విషయాన్ని లైట్గా తీసుకున్నారేమో, వదిలేసినట్టున్నారు. దాని గురించి విచారించినట్టు కూడా ఎక్కడా వార్తలు రాలేదు. ఏపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గతంలో చిన్నపాటి వ్యతిరేక వార్త పత్రికల్లో వచ్చినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే స్పందించేవారు. అలాంటిది ఒక ఐఏఎస్ అధికారి మీద వచ్చిన ఆరోపణల మీద ఆయన విచారణ జరిపించలేదు. ఈ దఫా 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా కూడా పాలన, అధికారుల పనితీరు మీద కంటే పెట్టుబడులు తేవటం, జగన్ నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం మీదే కేంద్రీకరించాడని చెప్పాలి. ఆయన నమ్మి బాధ్యతలు అప్పగించిన వాళ్ళు ఆయన దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్లటం లేదన్న ప్రచారం కూడా ఉంది. బ్యూరోక్రాట్లకు గతంలో చంద్రబాబు పాలనలో జవాబుదారీతనం ఉండేది. ఏదైనా జరిగితే ఎక్కడ ముఖ్యమంత్రి గారు దండిస్తారో అనే భయం ఉండేది. కానీ ఈసారి ఆ భయం కనిపించట్లేదు. తప్పులు చేసిన తమ వాళ్ళని రక్షించుకోవటమే రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒకరినొకరు కాపాడుకుంటూ వెనకేసుకొస్తున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో గీత దాటితే వేటు పడుతుందన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. రెట్టేబిజం, అవినీతి బాగా పెరిగిపోవటం మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వ శాఖల్లో ఫైళ్లు నత్తలను తలపిస్తూ ఉంటాయి. అధికారుల అవినీతి ఆకాశానికి అంటుతూ ఉంది. గత ప్రభుత్వం కంటే పెరిగిపోయిందన్న ప్రచారం జరుగుతూ ఉంది. బ్యూరోక్రాట్లకైతే ఏ ప్రభుత్వం ఉన్నా నడిచిపోతుంది. మనం గత 5 ఏళ్ళు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఏ ఐఏఎస్ అధికారి మీద ఎప్పుడు పెద్దగా వేట్లు పడ్డట్టుగా లేదు. ఐపీఎస్ అధికారుల మీద వేట్లు పడుతుంటే కానీ వీళ్ళు చాలా తెలివిగా తప్పించుకుంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళు మంచి పోస్టుల్లోనే ఉంటారు. ఆ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో మంచి పోస్టులో ఉంటారు. ఈ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చి రేపు ఇంకో ప్రభుత్వం వస్తే అప్పుడు కూడా వాళ్ళకి మంచి పోస్టులు ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి పోయేది ఏం లేదు. నష్టపోయేది మాత్రం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు. అంతిమంగా ప్రజలు. Like, share and subscribe to Rajaniti channel.